అవిద్య ఎలా మొదలవుతుంది? అవిద్యకు కారణం ఏంటిది? అవిద్య దుఃఖానికి కారణం కదా. దుఃఖం వెనకాల అవిద్య ఉంది. మరి ఈ అవిద్య ఎప్పుడు ప్రారంభమైంది? ఎలా ప్రారంభమవుతుంది? అంటే వైశేషిక దర్శనంలో ఒక సూత్రం వస్తుంది. ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాచ్చ అవిద్య. ఇంద్రియ దోషాల వల్ల, సంస్కార దోషాల వల్ల అవిద్య వస్తుంది. ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాచ్చ. సంస్కారాలు అంటే పూర్వజన్మ సంస్కారాలు, అంటే అవిద్యకు సంబంధించి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ విద్యనే ఉంటుంది మన మనసులో. ఇక ఇప్పుడు ఇంద్రియాల ద్వారా, అంటే ఇంద్రియాల యొక్క దోషం కావచ్చు, ఇంద్రియాల యొక్క బలహీనత కావచ్చు, అవిద్యకు కారణమవుతుంది. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోయినా, ఉన్నది ఉన్నట్టు వినలేకపోయినా, ఇంద్రియాల్లో దోషం ఉన్నా, లేదా అక్కడ ఆ పరిస్థితుల లోపల ఏమైనా తేడాలున్నా మనం ఒకదానికొకటి అనుకునే అవకాశం ఉంది. ఇంద్రియాలు కారణమవుతాయి, సంస్కారాలు కారణమవుతాయి మన అవిద్యకు. అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడం. ఈ ఒకదానికొకటి అనుకోవడమే మన దుఃఖానికి కారణం. ఈ ఒకదానికొకటి అనుకోవడాన్ని మనం దూరం చేయాలంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానము అవిద్యను దూరం చేస్తుంది. అవిద్య దూరం అయితే దుఃఖం దూరం అవుతుంది. కనుక మనము జ్ఞానాన్ని నిరంతరము పొందుతూనే ఉండాలి.